మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు అనవరపు కిషోర్ అన్న ఆదేశాల మేరకు కడప జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు చెవుల తిరుపాల ఆధ్వర్యంలో ఎర్రగుంట్ల పట్టణంలో 4 రోడ్లు కూడలిలో ఎస్సీ వర్గీకరణకు నిరసన తెలియజేస్తూ అనేక మంది లీడర్స్ కార్యకర్తలు మైదుకూరు కమలాపురం ఎర్రగుంట్ల చిలమకూరు వచ్చి ఎస్సీ వర్గీకరణకు నిరసన తెలియజేశారు. జై భీమ్ జై జై భీమ్ అన్నవరపు కిషోర్ నాయకత్వంలో కడప జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు తిరుపాల ఆధ్వర్యంలో మాల మహానాడు కడప జిల్లా అధికార ప్రతినిధి రాజశేఖర్, కడప జిల్లా మాల మహానాడు మీడియా ప్రతినిధి శీలం ఆనంద్, ఇంకా మైదుకూరు కుమార్, కమలాపురం నియోజకవర్గం అధ్యక్షుడు సురేష్ బాబు, యూత్ ప్రెసిడెంట్ జయచంద్ర, కమలాపురం యూత్ లీడర్ కేశవ, కమలాపురం మండల ఉపాధ్యక్షుడు బాలముని, ఇంకా సుమిత్ర, సుబ్బరాయుడు, సుజాన్, జైపాల్, శేఖర్, కిషోర్, పుల్లయ్య, చరణ్, రామ, మున్నయ్య, దాసు, చిలంకూరు ప్రతాప్, కడప జిల్లా మాల మహానాడు యూత్ ప్రెసిడెంట్ సునీల్ ఈ నిరసనలో పాల్గొని ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిరసనను వారికి తెలియజేస్తూ ఎస్సీ వర్గీకరణను విత్డ్రా చేసుకోకపోతే మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నవరపు కిషోర్ ఆదేశానుసారం ఇంకా అద్భుతం అవుతాయని కడప జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు తిరుపాల్ నిరసన తెలియజేశారు. అన్నవరపు కిషోర్ గారి నాయకత్వం, అన్నవరపు కిషోర్ గారి నాయకత్వం. అంబేద్కర్ జోహార్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారతరత్న అంబేద్కర్ కి, భారతరత్న అంబేద్కర్ కి, రాజ్యాంగ నిర్మాతకి, రాజ్యాంగ నిర్మాతకి జై భీమ్, జై భీమ్, జై భీమ్. మరి మొన్నటి దినాన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు వర్గీకరణ విషయంలో మరి మాలలకు చాలా అన్యాయం జరిగింది. 2005వ సంవత్సరంలో ఇదే వర్గీకరణ గురించి సుప్రీంకోర్టులో కేసు వేసినప్పుడు దాని ఆమోదం తెలపలేక ఆ కేసు కూడా క్యాన్సిల్ అయిపోయింది. మరి ఈరోజు ఇది సుప్రీంకోర్టు తీర్పు కాదు, ఇది మోడీ గారి తీర్పు. మోడీ గారు చేసేటువంటి పని ఏంటంటే కొంతమందిని విడదీసుకొని తన దగ్గర పెట్టుకొని తన పెత్తనం చెలాయించడానికి ప్లాన్ చేస్తున్నాడు. 341 యాక్ట్ ప్రకారం చూస్తే ఈ వర్గీకరణ వర్తించదు. మరి ఏ విధంగా నువ్వు వర్గీకరణ చేస్తూ ఉన్నావు? ఇంట్లో కూర్చొని 7 మంది ధర్మాసనాలతో కూర్చొని సంతకాలు చేసుకొని కోర్టులో ఈ తీర్పును తీర్మానించారు. ఇది ఎంతవరకు వాస్తవం? ఇది తప్పు చాలా. ఇంకోటి ఏంటంటే దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. రాజ్యాంగానికి విరుద్ధంగా నువ్వు ఏం చేసినా కూడా దీన్ని మేము పూర్తిగా ఖండిస్తాం. ఎలక్షన్ల కంటే ముందు నువ్వు అన్నావు రాజ్యాంగాన్ని తిరగరాస్తా అని. అది నీ అబ్బత్తరం కూడా కాదు. అది రాజ్యాంగము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎవరి కోసం రాశాడు? బడుగు బలహీన వర్గాల కోసం, వాళ్ళు ముందుకు రావాలి, అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో రాజ్యాంగాన్ని రాస్తే ఆ రాజ్యాంగాన్ని నువ్వు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు తిరగరాస్తానని చెప్తున్నావు. ఇది ఎంతవరకు సమంజసం? ఈరోజు చేయొచ్చు నువ్వు, కానీ భవిష్యత్తులో నీకు చాలా వ్యతిరేకత ఉంటుంది. ప్రజలు కూడా నిన్ను వ్యతిరేకిస్తారు. అది గుర్తుపెట్టుకోవాలని మోడీ గారికి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు అన్నదమ్ములుగా కలిసి జీవించేటువంటి మాల మాదిగలను నువ్వు ఈరోజు విడదీస్తూ ఉన్నావు. ఒక కులానికి మాత్రమే నువ్వు సపోర్ట్ చేస్తూ ఉన్నావు. ఏ విధంగా చేస్తావు నువ్వు? ఇది చాలా తప్పు. కాబట్టి అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగంలో ఏ ఏ చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలను తిరగరాసేంతవరకు తిరగరాసేది నీ అబ్బతనం కూడా కాదు. ఆ చట్టాలను మాత్రమే అనుసరించాలి. ఇదే విధంగా నువ్వు వర్గీకరణ చేస్తే ఎంతమంది ఎన్ని విధాలుగా వ్యతిరేకత చూపుతారో ఆలోచన చేసుకో ఒకసారి. మొత్తం ఇప్పుడు యావత్ భారతదేశం అంతా కూడా ఇదే విషయం పైన ప్రస్తావన జరుగుతూ ఉంది. ఈ విషయంలో ఎటువంటి పరిస్థితుల్లో ఇది విడదీసేదానికి ఆస్కారం లేదు. కనుక నువ్వు ఇంతటితో తెలుసుకొని ఈ యొక్క వర్గీకరణను స్టాప్ చేస్తే బాగుంటుంది, నిలిపివేస్తే బాగుంటుందని తెలియజేస్తా ఉన్నాం. మా రాష్ట్ర అధ్యక్షులు అన్నవరపు కిషోర్ గారి ఆధ్వర్యంలో వారి ఆదేశాల మేరకు మేము ఈరోజు ఈ యొక్క నిరసన తెలుపుతా ఉన్నాము. ఇంకొకటి ఏంటంటే వారు త్వరలో కూడా ఒక ప్రణాళిక చేస్తాను, దాని మీద మనం ఇంకా కొంచెం విస్తృతంగా ఈ యొక్క ఉద్యమాలు చేయాల్సి ఉంటుందని అన్నవరపు కిషోర్ గారు తెలియజేశారు. వారి ఆదేశాల మేరకు మేము ఖచ్చితంగా ప్రాణ త్యాగానికైనా సిద్ధపడి ఈ యొక్క కార్యక్రమం మేము నిర్వర్తిస్తాం. కాబట్టి మోడీ గారు మీరు ఇకనైనా తగ్గి ఈ యొక్క వర్గీకరణ ఇంతటితో నిలిపివేయాలని నీకు తెలియజేస్తా ఉన్నాను. రాజ్యాంగం మా జన్మ హక్కు, అది మా జన్మ హక్కు. మా దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు
మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి భిక్షతోనే నువ్వు ఈరోజు పార్లమెంట్లో ప్రధానమంత్రిగా కూర్చున్నావు అనే విషయం నువ్వు గుర్తుపెట్టుకోవడంలే. కొంతమంది నాయకులు కొంతమందికి మాత్రమే ఈ ఓటు హక్కు ఉండాలనే ఉద్దేశంతో చేశారు. డబ్బులు ఉన్న వాళ్ళకే, రాజ్యాధికారం ఉన్న వాళ్ళకే, తర్వాత పెద్ద హోదా ఉన్న వాళ్ళకే అని చెప్పేసి. కానీ మా దేవుడు అయినటువంటి అంబేద్కర్ గారు ఏం చేశారు, 18 ఏళ్ళు నిండిన ప్రతి పౌరునికి కూడా ఓటు హక్కు ఉండాలి ఖచ్చితంగా అని ఆయన రాజ్యాంగంలో రాశారు. మరి అట్లాంటి దేవుని ఈరోజు మేము విడనాడతాం. ఎప్పుడు కూడా ఆయనకు జరిగేది కూడా శక్తి లేదు. అతనికి ఆయన ఎంత ఉండాలో నిలబెడతాం ఖచ్చితంగా. లేవు కాబట్టి లేకపోయినప్పుడు కూడా మేమంతా ఆయన వారసులుగా ఇక్కడ భారతదేశంలో ఉన్నాం. కాబట్టి ఖబర్దార్, నువ్వు గుర్తుపెట్టుకో. ఎందుకైనా మంచిది నువ్వు జాగ్రత్త పడి ఈ విషయాన్ని తెలుసుకోవాలని మేమందరం కూడా ఈరోజు నిరసన తెలుపుతా ఉన్నాం ఎర్రగుంట్ల పట్టణంలో. కనుక రాజ్యాంగాన్ని మార్చడం మాత్రం నీతో కాదు, నీ అబ్బతో కూడా కాదు. ఇంతటితో నువ్వు విస్మరించుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను. జై భీమ్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అన్నవరపు కిషోర్ నాయకత్వం, ఎస్సీ వర్గీకరణ వద్దే.